ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాసు విజయము అధ్యాయము 9. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. నారాయణకు వివాహ ప్రసక్తి. శ్రీ నిత్యానందుల వారు శిష్యుని ప్రశ్నకు సమాధానం చెప్పుటకు ఆ రేణుబాయి యొక్క ఆరాటమంతయు కన్నులు మూసుకొని మనోనేత్రంతో దర్శించారు. ఆ మహాత్ముని యొక్క లీలలు గోచరించగానే వారికి ఆనంద పరవశం కలిగింది. చేతులు జోడించి, ఆహా లీలావతారా, నీ లీలలతో అందరినీ నవ్వించి ఏడిపించి నీవు మాత్రం వినోదిస్తావు. నీ లీలల మాధుర్యం తెలిసిన వారికి నిరంతర ఆనందాన్ని ప్రసాదిస్తావు. తెలియలేని వారిని మాయలో ముంచి శోకసంద్రములో త్రోసివేస్తావు. ఏమి ఈ నీ మాయా వినోదము! ఎంత తరచినా అంత మధురము. నీకు గల సమయస్ఫూర్తి, నీ దీక్షా తత్పరత అనితర సాధ్యము తండ్రి అంటూ ప్రార్థించి, విద్యాసాగర అంటూ శిష్యుని వంక పరికించి చూడగా కథలోని అంశాలు అర్థమైనట్లుగా అతని కనుల నుండి అశ్రుధారలు కనిపించినవి. గురుదేవుల పిలుపుతో శిష్యుడు కూడా కన్నులు తుడుచుకొని, స్వామి చెప్పండి, శ్రీ సమర్థులు ఈ సంఘటనను ఎంత సమర్థవంతంగా నిర్వహించారో అన్నాడు. శ్రీ నిత్యానందులు ఇలా చెప్పసాగారు. నారాయణ ఇంటి విషయాలేమి పట్టించుకొనకుండుట రేణుబాయికి సంకటమైంది. కానీ నారాయణ ఈ విషయాలేమీ పట్టించుకోలేదు. తన నిత్య కార్యక్రమంలో ఏమాత్రమూ మార్పు చేసుకోలేదు. రేణుబాయి పెద్ద కొడుకు కోడలు ముచ్చటగా కళ్ళ ముందు తిరగడం చూసి చాలా సంతోషపడింది. అలాగే చిన్న కొడుకు కూడా వివాహం చేసేస్తే తన బాధ్యత నెరవేర్చుకున్నట్లే అనుకున్నది. తన ఆలోచనను సరాసరి నారాయణతో చెప్పాలని ఆమె నిర్ణయించుకున్నది. ఒకరోజు తల్లి కొడుకులు కలిసి గోదావరిలో స్నానానికి వెళ్ళారు. ఇదే సమయం అనుకొని రేణుబాయి, ఒరే నారాయణ, నీకు కూడా పెళ్లి చేయాలని నా కోరిక, అది నా బాధ్యత కూడా అంటుండగానే నారాయణ చువాలను లేచి దబ్బను నదిలోకి దూకేశాడు. రేణుబాయి పెద్ద పెద్దగా కేకలు వేసి దుఃఖించసాగింది. చుట్టూ ఉన్నవారు విని అక్కడికి చేరి నదిలో దిగి నారాయణ పైకి తీసుకువచ్చారు. నారాయణ దుమికిన చోట ఒక పెద్ద బండరాయి ఉన్నది. అందువలన నారాయణ తలకి బాగా దెబ్బ తగిలినది. అతడు స్పృహ కోల్పోయినాడు. అందువలన నీళ్ళలోనే ఉండిపోవటం జరిగింది. అందరూ కలిసి నారాయణకు సేవ చేసి స్పృహ తెప్పించారు. తలకు దెబ్బ తగిన చోట పెద్ద బొప్పి కట్టినది. విద్యాసాగర, శ్రీ స్వామి సమర్థులకు ఆనాడు తగిన దెబ్బ ఆయన వివాహ నిరసనగా జీవితమంతా ఉండిపోయినట్టు చెప్పుకుంటారు. స్వామివారు తన నోటితో తల్లికి ఎదురు సమాధానం చెప్పకుండా తన చేతులతోనే వ్యతిరేకత ప్రదర్శించారు. శ్రీ స్వామి చాలా సమయస్ఫూర్తి కలిగిన వారు. జయ జయ రఘువీర సమర్థ అని నామస్మరణ చేసి నిత్యానందులు తిరిగి ఇలా చెప్పసాగారు. శ్రేష్ఠునికి ఈ విషయం తెలిసినది. పరుగున వచ్చి నారాయణను తల్లిని తీసుకుని ఇంటికి చేరినాడు. తల్లిని ఉద్దేశించి, అమ్మా, ఇక మీద ఎప్పుడూ నారాయణ ముందు పెళ్లి ప్రసక్తి తీసుకురాకు అని చెప్పినాడు. ఒకరోజు నారాయణ ఇంటిలో లేని సమయంలో తల్లి పెద్ద కుమారునితో నారాయణ పెళ్లి ప్రసక్తి తీసుకుని వచ్చినది. అతను, అమ్మా, ఈ విషయం నారాయణతో అనవద్దు, ఏకంగా పెళ్లి నిర్ణయించిన తర్వాతనే తెలుపుదాము. పెళ్లి నిర్ణయమైన వెనుక అతడు మన గౌరవ మర్యాదల కోసమైనా పెళ్లిపీటల మీద కూర్చుంటాడు అని చెప్పినాడు. తల్లి అలాగేనని లోనికి వెళ్ళినది. శ్రేష్ఠుడు తల్లిని బాధపెట్టుకు ఇష్టం లేక అలాగా చెప్పినాడే కానీ నారాయణ ఒప్పుకుంటాడనే నమ్మకం అతనికి లేదు. నారాయణ నడత తీరు ఒక యోగి మార్గమును తెలియజేయుచున్నాయి. శ్రీరామోపాసకుడైన శ్రేష్ఠునికి ఇవన్నీ అవగతమవుతున్నాయి. తల్లి రేణుబాయి నారాయణకు పెళ్లి చేయాలని అంటూ బంధువులందరికీ తెలిపినది. ఈ విషయం నారాయణకు తెలిసి తల్లికి తన అయిష్టతను తెలిపి తాను అడవులకు వెళ్ళిపోయినాడు. శ్రేష్ఠుడు తల్లి బాధ చూడలేక తమ్ముని కొరకు సమీప అడవులన్నీ గాలించాడు. చివరకు నారాయణని కలిసి బతిమాలి అనేక నీతులు బోధించి బుజ్జగించి ఇంటికి తీసుకుని వచ్చాడు. తల్లికి నారాయణ ఈ విధంగా వివాహమునకు విముఖుడు కావడం చాలా బాధ కలిగించింది. శ్రేష్ఠుడు ఈలాగున ఆలోచించాడు. ఎందరో యోగులను సద్గురువులను చూచినప్పుడు, వారి గొప్పతనమును విన్నప్పుడు చాలామంది తల్లులు మురిసిపోతారు. ఏ తల్లి కన్నబిడ్డో అనుకుంటారు. కానీ తాను కన్నబిడ్డ అలాంటి యోగ్యుడైన యోగిగాను ప్రపంచాన్ని ఉద్ధరించే సన్యాసిగాను కావాలని కోరుకోరు. ఇదే విచిత్రం. శ్రేష్ఠుడు తల్లిని, తమ్మునిలోని విరక్తి భావమును గమనిస్తూనే ఉన్నాడు. అతనికి తమ్ముడిక సంసార సాగరంలోనికి రాడు అని తన మనసులో గట్టిగా అభిప్రాయం కలిగింది. తల్లితో ఇలా అన్నాడు, అమ్మా, నారాయణ కారణం జన్మడం నీవే ఒకసారి చెప్పి ఉన్నావు కదా. అంతేగాక
అనుబదంశే అని కూడా చెప్పినావు. శ్రీరామసేవకుడైన మారుతి బ్రహ్మచారి కనుక అతని అవతారమైన నారాయణ ఎట్లు వివాహం చేసుకుంటాడు? అందువలన నీవు మనసు మార్చుకొని ఆ ప్రయత్నం విరమించుకో, లేకుంటే నారాయణ మనకు అసలు దక్కడని నేను భావిస్తున్నాను అంటూ హితవాక్యాలు చెప్పాడు. అతని హితవు సమంజసమే అని కొలది రోజులు తల్లి మనసు నిగ్రహించుకున్నది. కానీ పూర్తిగా ప్రయత్నాలు మనలేకపోయింది. ఇది కూడా విధివిలాసమేనని భావించుతారు ప్రాజ్ఞులు. శ్రీరాముని సంకల్పం వలన అవతరించిన నారాయణ ఈ గృహానికి తల్లి ప్రేమకు అంకితం కాకూడదన్నదే దైవ సంకల్పం. శ్రీరామచంద్రుడు ఏ విధంగా కౌసల్యామాత యొక్క ప్రేమకు కట్టుబడక అరణ్యవాసమునకు పోయెనో ఆ విధముగానే మహత్కార్య సాధనార్థము ధర్మ సంస్థాపనార్థము అవతరించిన మహాపురుషుడు నారాయణ. కావున ఏ విధముగానైనా ఇల్లు వదిలిపోయి తపము చేయవలనని సంకల్పం ప్రగాఢముగానున్నది. ఆ విషయమే తన ఆశయసిద్ధి కొరకు శ్రీరాముని ఆశ్రయించి ప్రార్థించుచుండెను. ఒకనాడు తల్లి నారాయణుని గోదావరి తీరమునకు స్నానమాచించుటకై తనతో రమ్మని తీసుకుని వెళ్ళినది. అతనితో ఏకాంతమున అనేక విధములైన ప్రీతిపూర్వకమైన మాటలతో ప్రతిమలాడు ధోరణిలో, నాయన, నాకు మీరిరువురు 2 నేత్రముల వంటి వారు. 10 మంది బిడ్డలుంటే అందులో ఒకరి వివాహం ఆడకపోయినా పట్టించుకునే పని లేదు. కానీ మీరిద్దరూ భార్యాపిల్లలతో ఇల్లంతా కలగల్లాడుచుండగా చూడాలని నా కోరిక. నాయన నారాయణ, నా మాట కాదనుకు. నిన్ను పెళ్లి కుమారునిగా చూడాలని నా మనస్సు ఉవ్విల్లూరుచున్నది. నీవు ఊ అంటే చాలు, పిల్లనేయడానికి బంధువులు కూడా సిద్ధముగా ఉన్నారు. నా మాట విను, నన్ను బాధ పెడతావా అంటూ కన్నీరు కారుస్తున్నది. నారాయణ మనసులో మాత్రం, శ్రీరామ, నీవే శరణు, నాకు ఈ బంధములు తొలగించే భారము నీదే దేవదేవా అంటూ మౌనంగా ప్రార్థిస్తున్నాడు. ఆ మౌనమూర్తిని చూచి తల్లి, ఏమి పుత్ర, నా మాటకు అంగీకరిస్తావా లేదా అంటూ గట్టిగా నిగ్గదీసింది. వెంటనే నారాయణుడు సమయస్ఫూర్తిలో ఇలా అన్నాడు, మాతృదేవి, ఈ విషయం నన్ను అడగవలైనా. నమాతు పరదైవతం, తల్లి కన్నా వేరు దైవము లేదు. కన్న తల్లియే ప్రత్యక్ష దైవమని శాస్త్రవాక్యము నాకు తెలుసు. విద్యాభ్యాస సమయంలో ప్రతిరోజు గురువులు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ అని పలికించి తర్వాతనే విద్యాబోధన చేసేవారు. అందువలన తల్లివి, నీ మాట వినక ఎవరి మాట వింటానమ్మా? నీ సంతోషం కొరకు ఏమైనా చేస్తాను, చెప్పు, ఏమి చేయమంటావు అన్నాడు. మనసు శ్రీరామునికి అంకితమనొచ్చి, శ్రీరామ, నా తల్లి నా ధర్మమునకు వ్యతిరేకమైన కోరిక కోరకుండా చూడు అని ప్రార్థించాడు. తల్లి వెంటనే, సరే అయితే విను. నేను వివాహ ప్రసక్తి తెచ్చినప్పుడల్లా నీవు వెరిచేష్టలు ఎందుకు చేస్తావు? ఇక మీదట అలా చేశావంటే నా మీద ఒట్టు అన్నది. ఇదిగో చెప్తున్నాను, చెవికెక్కించుకో నాయనా. నీవు కళ్యాణ మండపంలో తెర పట్టుకునేంత వరకు వివాహ విషయంలో ఎటువంటి ఆటంకము చెప్పరాదు అని ఆజ్ఞాపించినది. నారాయణ మాటని చకితుడాయను. కొంత యోచించుకొని, తల్లి, నీ ఆజ్ఞ ప్రకారమే నేను పెళ్లిలో తెరపట్టు వరకు ఇట్టి ఆటంకమును కలిగించను, సరేనా అని లాలనగా సమాధానం చెప్పాడు. అమాయకురాలైన తల్లి కుమారుడు తన మనోరథమును తీర్చని ఆనందపడినది. నారాయణుని మాటలోని భావమును గ్రహింపలేకపోయినది. ఆమె త్వరగా శ్రేష్ఠునికి ఈ విషయం తెలియజేసి పెళ్లి కూతురిని తన బంధువర్గంలో నుండి తెచ్చుకున్నట్లయిన మంచిదని యోచించి బంధువులకు కబురు చేసినది. మంచి సాంప్రదాయం గల కుటుంబంలో వియ్యానికి ఎవరైనా తమ భాగ్యముగా భావిస్తారు కదా. వారు రేణుబాయి పిలుపు అందుకొని వచ్చి సుముహూర్తం నిర్ణయించున్నారు. నారాయణ ఎప్పటిలాగే తన దైనందిన కార్యక్రమాలతో రోజులు గడుపుచున్నాడు. తల్లి హడావిడి అంతా ఇంతా కాదు. పెళ్లి పనులతో ఆమెకు రోజొక క్షణముగా గడుస్తున్నది. శేషుడు ఆమెకేమీ బదులు చెప్పక ఆమె సంతోషాన్ని వీక్షిస్తూ, శ్రీరామ, ఈ తల్లికి ఈ రోజు ఉన్న సంతోషం నిరంతరం ఉండేలాగా అనుగ్రహించు తండ్రి అని ప్రార్థించుకొనుచు గడుపుచున్నాడు. శ్రేష్ఠుని మధ్యలో ఈ విధమైన విచారణ కలిగెను. ఈ సంసారం అనేది సుఖదుఖములు అనబడు తరంగములతో కూడిన సాగరము వంటిది. సముద్రమునందు వచ్చు అలలు ఉవ్వెత్తున లేచిపడుచు తీరమును తాగి సమసిపోవచుండను. చిన్న తరంగము కానీ పెద్ద తరంగము కానీ ఏదైనా కొంత సమయమే కానీ ఎక్కువ సమయం నిలవదు. సముద్రములోని జలము యొక్క రుచియే ప్రతి తరంగపు నీటిలోనూ ఉండుటను గమనిస్తున్నాము. కావున సముద్రము లేనిచో తరంగమునకు ఉనికి లేదు, తరంగము లేని సముద్రము ఉండదు. కావున సుఖదుఖములన్నవి మానసిక వికారములేనని తెలుసుకొని మనసును నిస్తరంగా సముద్రము వలె ఉంచుకొనగలిగినచో సంసారములోని ద్వంద్వములు మానవుని ఏమీ చేయలేవు. లేకున్నచో సంతోషము కలిగినప్పుడు పొంగుటయు, దుఃఖము పైబడగా కృంగుటయు తప్పనిసరి అగును. కానీ ఒక విషయం మాత్రము నిక్కము, సుఖమైన దుఃఖమైన కొద్ది సమయం మాత్రము మానవును లోపర్చుకొనును.
ధైర్యముతో ఓర్పుతో సహించవలసినదే గాని వాని నుండి దూరముగా పారిపోవడం కుదరదు. ఇట్లా ఆలోచించుకొనుచు నిత్య కార్యక్రమంలో మునిగిపోయినాడు శ్రేష్ఠుడు. విద్యాసాగర, ఇప్పుడు జరగబో వింత సంఘటన వినుము. శ్రీ సమర్థుల వారి సామర్థ్యము విషదమగును. సుముహూర్తము దగ్గరపడినది. అందరికీ పిలుపులు అందినవి. బంధువులంతా వచ్చినారు. నారాయణుని పెళ్లి కుమారుని చేసినారు. నూతన వస్త్రములతో చక్కగా ముస్తాబు చేసినారు. ఆ దుస్తులతో నారాయణ తన తల్లి వద్దకు పోయి నమస్కరించాడు. తల్లితో, అమ్మా, నేను బాగున్నానా? నీకు సంతోషమైనదా? నీ ఆనందము కొరకే నేను ఈ ముస్తాబు ధరించాను అన్నాడు. తల్లి చాలా సంబరపడింది. తన మాట విన్నందుకు ఇలా అన్నది: నారాయణ, నా తండ్రి, ఎంత అందంగా ఉన్నావు! సాక్షాత్ శ్రీరామచంద్రుని వలె ఉన్నావు అంటూ తలనిమిరింది. మనసులో నా పుత్రునికి దృష్టి తగలకుండుగాక ఆయన అనుకున్నది. నారాయణ ఇల్లు విడిచే నిర్ణయం. ఆ సాయంకాలం శ్రేష్ఠుడి దంపతులు బంధు సమూహముతోనూ గ్రామస్తులతోనూ వరుని తీసుకుని వధువు గృహమునకు బయలుదేరినారు. నారాయణుడు వారితో బయలుదేరుచు ఇల్లు విడిచే తన సంకల్పం నెరవేరబోతున్నందుకు ఆనందంతో అందరితో కలిసి సంబరముగా కన్యాదాత గృహమునకు చేరుటకు సిద్ధమైనాడు. తల్లి ఆనందమునకు అవధులు లేవు. బంధువులందరూ నారాయణ చిన్ననాటి అల్లరి చేష్టలు, తరువాత స్థితిని, విద్యా పాఠములను చెప్పుకొనుచూ ప్రయాణము సాగించారు. పెళ్లి కుమారుని ఊరేగింపు వధువు గ్రామం సమీపించగానే వధువు తరపు వారు ఎదురు వచ్చి స్వాగత సత్కారములు చేసి వారిని వసతి గృహమునకు తీసుకొని పోయి ఆదరించినారు. తెల్లవార్లు వివాహ మండపం అత్యంత వైభవముగా అలంకరించారు. వధూవరులకు మంగళ స్నానములు అయిన తర్వాత వారిని పెళ్లి ముస్తాబు చేసినారు. వధువు గౌరీ పూజలో నిమగ్నమైనది. కన్యాదాత నారాయణకు వరపూజ చేసి కళ్యాణ వేదిక పైన కూర్చుండ చేసినారు. మంగళ వాయిద్యములు భువన భోంతరాలములు దద్దరిల్లుచున్నట్లు మ్రోగుచున్నాయి. పురోహితులు వేదమంత్రాలు చదువుతున్నారు. ముత్తైదులు వధువులు తరపువారు, వరుణి తరపువారు కూడా సరసల్లాపంతో మంగళహారతులు సిద్ధము చేసుకుని పాటలు పాడుచున్నారు. దూరపు బంధువులు ఒకరినొకరు పలకరింపులతో, హాస్యరస ప్రసంగములతో పెండ్లి పందిరంతా సంతోషం వెల్లివిరుస్తున్నది. ఆ సమయంలో మహావైభవముగా అలంకరింపబడిన వేదిక మీద నారాయణ కూర్చొని ఉండగా తల్లి సమీపించి కుమారుని మరీ తనివి తీరా చూచుకున్నది. తల్లిని ఉద్దేశించి నారాయణుడు, ఇలా చూడాలని నీ కోరిక తీరినదా అంటూ అడిగాడు. తల్లి, చాలు, నేను కోరుకున్నది ఇదే. 2 పుత్రులను ఎన్నో పూజలు చేసి కన్నాను. నేను చాలా అదృష్టవంతరాలిని అన్నది. ముహూర్తం దగ్గర పడుతున్నది. అందరికీ అన్నీ సక్రమంగా జరుగుతున్నవి కదా, ఏ లోపం లేకుండా చూడు అంటూ శ్రేష్ఠునికి పురమాయించింది. మీ తండ్రి గౌరవం ఈ శుభకార్యముతో వినబడించాలంటూ తన స్థానంలో తాను ఆసీనురాలైనది. పురోహితుడు పెండ్లి కుమారుని చేత గణపతి పూజ చేయిస్తున్నారు. అలా జరుగుచుండగా నారాయణుడు శ్రేష్ఠుడు ఒకరినొకరు చిత్రచిత్రంగా చూసుకున్నారు, నవ్వుకున్నారు. నారాయణ చూపుల్లోని మర్మము సోదరుడు గ్రహించాడు. సంతోషంతో హృదయపూర్తిగా ఆశీర్వదించి సమయం కొరకు ఎదురు చూస్తున్న నారాయణ వంక చూడనట్లు వేరేదో పనిలో నిమగ్నమైనాడు. నారాయణ పలాయనం. పెళ్లి తంతు నడిపించే పురోహితులు పెళ్ళికొడుకు కనపడకుండా తెర అడ్డుపెట్టి వధువును తీసుకుని వచ్చి కూర్చుండబెట్టినారు. వేదఘోషలు, పెళ్లి మంత్రాలు, మేళతాళాలు, ఒక్కసారిగా కళ్యాణ మండపం దద్దరిల్లిపోతున్నది. బ్రాహ్మణుడు శుభమంగళ సావధాన, సుముహూర్త సావధాన అని అనుచుండగానే నారాయణ లేచి, నేను సావధానంగానే ఉన్నాను శ్రీరామా, ఇదిగో వస్తున్నా అంటూ కట్టుకున్న పెళ్లి దుస్తులు తీసి అక్కడ విసిరేసి కళ్యాణ మండపం దిగి పరుగిడిపోయినాడు. తల్లి ఎదురుగా వచ్చి, ఒరే నారాయణ, ఏమిరా ఇది అని అడిగి చేయి పట్టుకోబోయింది. విదిలించుకుని దూరం నుండియే, పెళ్లిలో తెరపట్టు వరకు నన్ను ఎదురు చెప్పవదని మాట తీసుకున్నావు. పెళ్లి దుస్తులతో నన్ను చూడాలని కోరావు. నీ కోరిక తీర్చాను. నన్ను అడ్డు పెట్టకు, సెలవు అంటూ మెరుపు తీగవలే తుటిలో పరిగెత్తిపోయాడు. పెళ్లివారిలో ఏదో గొడవ వచ్చిందని కొందరు అనుకున్నారు. విషయం పూర్తిగా అందరికీ తెలిసేలోపు కొంత సమయం పట్టింది. తల్లికి ఏమీ తోచడం లేదు. పెద్ద కొడుకుతో చెప్పి, వాడెందుకు ఇట్లా చేశాడు? ఇంతమంది బంధువులు మిత్రుల మధ్యన మన పరువు ఏమైపోవాలి? ఓ శ్రీరామా, నేనేమి అపరాధం చేశాను? వీడింత పని చేశాడు. నేను వాడిని పెళ్లికి ఒప్పించాను కదా అని పరిపరి విధాలా బాధపడసాగినది. బంధువులు, మిత్రులు కొందరు ఊరి 4 వైపులకు పరిగెత్తిపోయినారు అతనిని పట్టి తేవడానికి. కానీ అతడు మాయమైనాడు. ఎవరికీ కనిపించలేదు. చివరకు ఘోరంగా విలపిస్తున్న తల్లిని ఓదార్చాడు శ్రేష్ఠుడు. నీవే వానికి ఇష్టం లేకున్నా తల్లిననే అధికారంతో కట్టి పడవేసి పెళ్లికి ఒప్పించావు. నీ కొరకు అతడు ఒప్పుకున్నాడే గాని మొదటి నుండి వద్దని అన్నాడు కదా అమ్మా. నీవు ఈ వ్యవహారం తలపెట్టకుండా ఉన్నట్లయితే మరి కొంతకాలం మన కళ్ళెదుట ఉండేవాడు.
ఇది మన స్వయంకృతాపరాధమే. కావున ధైర్యం వహించమని తల్లిని ఊరడించాడు. నిరుత్సాహపూరితమైన ఆ పెండ్లి పందిరిలో శ్రేష్ఠుడు తన సమయస్ఫూర్తిని ప్రదర్శించి పెండ్లివారిని ఒప్పించి ఆ వధువుకు తగిన మరి ఒక వరుని బంధువునే చూపి ఆ కన్యకు వివాహం ఆపకుండా చేయించి అందరి మన్ననలు పొందినాడు. బంధువులందరూ సంతోషించినారు. ఒక్క రేణుబాయి మాత్రము శోకతప్తమైన మనస్సుతో ఇంటికి చేరుకుంది. కానీ ఆమె మాత్రం తన చిన్న కుమారుని మరవలేకపోయినది. శ్రేష్ఠుడు, అమ్మా, గురుదేవులైన ఏకనాథ మహారాజు వారి సంకల్పము, సూర్యభగవాని సంకల్పములు నీ వెరిగినవే గదా. నీకు ఒక పుత్రుడు వంశోద్ధారకుడు, ఒక పుత్రుడు జగదోద్ధారకుడు వారు పలికినారని ఎన్నో మారు చెప్పిదివి కదా అని ఓదార్చేవాడు. విధి విలాసం అనుకుని బాధపడేది రేణుబాయి. విద్యాసాగర, సంసార బంధాలు, మమతానురాగ బంధాలు ఎంతో మధురంగా ఉన్నట్లు భావించబడతాయి. కానీ అవే బంధాలు దుఃఖానికి కారణమవుతాయి. ఆ దుఃఖం కలిగినప్పుడైనా వారికి వివేకం కలిగితే ఆ బంధాలు సుఖకారణాలు కావని తెలుస్తుంది. తెలిసిన తర్వాత కూడా ఎంతో ప్రయత్నం చేత కానీ వదలవు. ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలను సంసారాలను చేసి చూడాలని అభిప్రాయపడతారు. ధర్మోద్ధరణకు సత్పురుషులు జన్మించాలనుకుంటారే తప్ప వారు తమ వంశంలోనే జన్మించాలని తమ సంతానమే జగదోద్ధారకులు కావాలని కోరరు. ఇదే మమతానుబంధం. ఇటువంటి భావములున్న తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. తమ సంతానము సంఘం కోసము, సమాజం కోసము, దేశం కోసము సేవ చేసేవారుగా ఉండాలని, తమ వంశ కీర్తి ప్రతిష్టలు ఆచంద్ర తారార్కము ఉండాలని కోరుకోవాలి. అప్పుడే ఈ జగత్తులో ఉత్తమ పురుషులు ఉద్భవించి ఈ జగత్తును ఉద్ధారణ చేస్తారు. లేనిచో ఈ మాయామయ సంసార మమతానుబంధాల్లో చిక్కి దుఃఖముల పాలు, కష్టముల పాలవుతారు. కావున మనము సద్గురుని చరణాల విందాలకడ చేతులు జోడించి తల్లిదండ్రుల్లో ఇటువంటి ఉత్తమ సంస్కారము కలిగేలాగున ప్రార్థించుదామురా అని నిత్యానందులు పలుకగా విద్యాసాగర నిత్యానందులు ఇరువురు జగద్గురుని ప్రార్థించినారు. జై జై రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస్ విజయములోని 9వ అధ్యాయం సంపూర్ణము. ఓం శాంతి శాంతి శాంతి.